Hi, welcome to MK Stat. Today topic is primary data, అదే విధంగా సెకండరీ డేటా థియరిటికల్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ ప్రైమరీ డేటా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ we discuss primary data. What is primary data? ఓకేనా? The data which are collected from the individuals or units directly. Are you understand? And this data have never been used for any purpose earlier. This type of data is called primary data. Primary data అంటే మనకి ఏం చెప్తున్నాడు? కలెక్టెడ్ ఫ్రమ్ ది ఇండివిజువల్స్ అంటే వ్యక్తుల నుంచి డేటాని అంటే ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని స్వీకరిస్తారు. అర్థమైందా? అదేవిధంగా డైరెక్ట్లీ అంటే ఫేస్ టు ఫేస్ లాగా. అర్థమవుతుందా? ఒక పర్సన్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ని అంటే సమాచారాన్ని తీసుకుంటాం అనమాట. అండ్ దిస్ డేటా హ్యావ్ నెవర్ బీన్ యూజ్డ్ ఫర్ ఎనీ పర్పస్. మనం తీసుకునే ఆ ఇన్ఫర్మేషన్ని ఇంతకు ముందు ఎవరు తీసుకొని ఉండకూడదు. అంటే ఫ్రెష్ డేటాను మనం కలెక్ట్ చేయాలి. ఓకేనా? దాన్నే ఏమంటారు అంటే ప్రైమరీ డేటా అంటారు. అర్థమవుతుందా? అంటే కొంచెం క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైనా మర్డర్ జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం? పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? శాంపుల్స్ అనేవి కలెక్ట్ చేసి అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. అర్థమైందా? దీన్నే ఏమంటారు అంటే ప్రైమరీ డేటా. ఇంతకుముందు ఎవరన్నా తీసుకున్నారు ఆ డేటాని? లేదు, పోలీసు వాళ్ళు ఇప్పుడే వచ్చారు. అర్థమైందా? మర్డర్ ఇప్పుడే జరిగింది, పోలీసు వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నారు. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా అని ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా ఉన్నాయా, బ్లడ్ సంబంధించి ఏమైనా అదర్ పర్సన్స్ ఏమైనా ఉన్నాయా, వెపన్స్ ఏమైనా ఉన్నాయా, ఓకేనా, ఇది మర్డరా లేక ఏదో ఒకటి అంటే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇటువంటి టైప్ ఆఫ్ డేటా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది క్రైమ్కి సంబంధించిన డేటా అని కాదు. ఫస్ట్ మనమే తీసుకొని ఉండాలి, డైరెక్ట్గా మనమే వెళ్ళి. అర్థమైందా? వేరే పర్పస్ కోసం దీన్ని యూజ్ చేసి ఉండకూడదు. ఇంతకుముందు ఈ సమాచారాన్ని అంటే ఇన్ఫర్మేషన్ని ఎవరు గ్యాదర్ చేసి ఉండకూడదు. ఫస్ట్ మనమే వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకునేదాన్ని ఏమంటారు అంటే ప్రైమరీ డేటా అంటారు. అర్థమైందా? ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే సెకండరీ డేటా చెప్తాను చూసారా, అప్పుడు డిఫరెన్స్ చెప్తాను. మీకు క్లారిటీగా 99.999% మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇది ప్రైమరీ డేటా అంటే. ఫస్ట్ దీనిలో టైప్స్ ఏ ఉన్నాయి. డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అంటే ఏంట్రా అంటే ఇది పాయింట్లోనే ఉంది మనకు ఆన్సర్. ఏంటి? నాకు ఎవరి దగ్గర నుంచి అయినా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేనే డైరెక్ట్గా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. నీ నేమ్ ఏంటి, మీ ఫాదర్ నేమ్ ఏంటి, మీ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు, నువ్వేం చదువుకుంటున్నావు, లేకుంటే నువ్వు జాబ్ చేస్తున్నావా, అతని దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? అంటే డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవడం. ఇప్పుడు మనకి సర్వే అనేది జరుగుతూ ఉంటుంది. ఏం చేస్తారు? గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇన్యూమరేటర్స్ని కానీ ఇన్వెస్టిగేటర్స్ని కానీ అపాయింట్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఫేస్ టు ఫేస్ నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఫేస్ టు ఫేస్. ఇది ఏందిరా అంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అర్థమైందా? అదేవిధంగా టైం కన్స్యూమింగ్. ఎందుకురా అంటే ప్రతిదీ మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే పక్కింటి వాళ్ళకి వెళ్ళాలి. మనకి ఏంటంటే టైం కన్స్యూమింగ్, ఎక్కువ టైం పడుతుంది ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇండైరెక్ట్ అంటే థర్డ్ పార్టీని మనం అడగడం. ఒక ఎక్స్ అనే పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ని వై అనే పర్సన్ నుంచి తెలుసుకోవడం మనం. అర్థమైందా? ఒక పర్సన్ మర్డర్ చేశాడు, ఓకేనా, ఆ పర్సన్ మీద పోలీసు వాళ్ళకి డౌట్స్ వచ్చాయి. డైరెక్ట్గా మనం ఏం చేస్తాం? ఆ పర్సన్ దగ్గరికి వెళ్తామా? నువ్వు మర్డర్ చేసావా, నీ అసలు ఏంది మొత్తం, నీ స్ట్రాటజీ మొత్తం ఏంటి అసలు, ఈ అబ్బాయి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తాం? పక్కన వాళ్ళని కనుక్కుంటాం ఫస్ట్. ఈ అబ్బాయి ఎటువంటి వాడు, ఏం చదువుకున్నాడు, ఆ అబ్బాయి బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళతో ఎలా నడుచుకుంటున్నాడు, ఓకేనా, ఇటువంటివి. లేదా మనం ఏం చేస్తున్నాం? ఆ పర్సన్ని అడగడం లేదు, ఇంకొక పర్సన్. ఇంకోటి ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయనుకోండి, మనకి ఎవరన్నా పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఎంక్వైరీకి వస్తారు.
ఆ పర్సన్ ఎలాంటి వాడు, ఎంతమంది మనకు కేసులు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి వాడు, ఏదన్నా మిస్బిహేవ్ చేస్తారా, ఏదన్నా అర్థమైందా? ఏం చేస్తారు, ఆ పర్సన్ని అడుగుతారా? మనకి ఎక్స్ అనే పర్సన్ నుంచి డీటెయిల్స్ కావాలి, ఆ పర్సన్నే మనం అడగం కదా, అర్థమవుతుందా? ఏం చేస్తాం, వేరే వాళ్ళని అడుగుతాం. ఓకేనా, ఆ అబ్బాయి ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, ఎలా ఉంటాడు, మనం ఏం చేస్తాం, అతని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. ఓకేనా, అట్లాగనమాట. లేదు పెళ్ళికి సంబంధించింది అనుకోండి, ఒక పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకుని కానీ సెలెక్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా తెలుసుకుంటాం, పక్కన వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మనం వేరే వాళ్ళని అడిగి, అంటే థర్డ్ పార్టీ అంటారు ఇండైరెక్ట్గా, వాళ్ళని అడిగి మనం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తున్నాం. ఏది, ఇండైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకేనా, చెప్పాను ఎంక్వైరీకి వస్తారు గవర్నమెంట్ వాళ్ళు. అంటే ఏంది, ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ కోసం వేరే పర్సన్ని మనం ఏం చేస్తాం, అడుగుతాం డీటెయిల్స్, ఈ అబ్బాయి ఎలాంటి వాడు ఏంది, అర్థమైందా? ఇది డైరెక్ట్గా మనమే తెలుసుకోవడం, ఇది ఇండైరెక్ట్గా అనమాట. థర్డ్ ఏంద్రా అంటే మెయిల్డ్ క్వశ్చనరీ. అంటే ఏంట్రా అంటే మనమే క్వశ్చన్స్ ఫిల్ చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా పంపించడం, లేకుంటే వాట్సప్, ట్విట్టర్. అంటే మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఒక క్వశ్చన్స్ ద్వారా ఫిల్ చేసుకొని వాళ్ళకి మనం పంపిస్తాం. అర్థమైందా? అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, నీ పేరేంటి, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు, మీకు ఇన్ఫర్మేషన్ అంటే చాలా ఉంటుందిగా, ఇటువంటివి. ఓకేనా, అంటే రిప్లై ఇస్తూ ఉంటారు మనం పంపించిన దాన్ని. ఇక్కడ ఏంట్రా అంటే మనకు అంత ఖర్చు అవ్వదు. ఎందుకురా అంటే మనం ఎక్కడికి ట్రావెలింగ్ చేయాల్సిన అలా అవసరం లేదు. ఇంకోటి ఏంటిరా అంటే ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏంటి, ట్రావెలింగ్ ఛార్జెస్ ఉండవు, ఫుడ్ ఖర్చు ఏమీ ఉండవు. ఫేస్ టు ఫేస్ అంటే ఏముండకుండా ఆన్లైన్ ద్వారా, అంటే మెయిల్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాం. అర్థమైందా? ఇదేంటంటే లిటరసీ పీపుల్ మాత్రమే వీటికి క్వశ్చన్ చేయగలుగుతారు. చదువు లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఆ క్వశ్చన్ చూసి వదిలేస్తారు, అయితే రిప్లై ఇవ్వలేరు. అటువంటి వాళ్ళ గురించి మనకి డేటా అనేది రాదు. ఓకేనా, టైము అంతా వేస్ట్ కాదు, మనీ వేస్ట్ కాదు. ఇవి మెరిట్స్ కింద వస్తాయి. డిమెరిట్స్ ఏంటంటే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్గా రాదు. ఓకేనా, చదువు లేదు వాళ్ళకి, వాళ్ళు మనకి రిప్లై ఇవ్వలేరుగా, మన అడిగే ఇన్ఫర్మేషన్ వాళ్ళు మనకి రిప్లై ఇవ్వలేరు. ఓకేనా, నెక్స్ట్ షెడ్యూల్ సెంట్ త్రూ ఎన్యూమరేటర్. అంటే ఇదేంటంటే కొంచెం సిమిలర్గా మెయిల్ క్వశ్చన్ లాగే ఉంటుంది. ఓకేనా, ఆ ఎన్యూమరేటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కదా, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి అతను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా, నేను ఎన్యూమరేటర్ని, ఒక ఎక్స్ అనే పర్సన్ యొక్క డేటా కావాలి, నీ పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, మీ నాన్నగారు ఏం చేస్తుంటాడు, నీకు మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అయితే ఎంతమంది పిల్లలు, నువ్వేం జాబ్ చేస్తున్నావు, ఓకేనా, డిగ్రీ ఎక్కడ చదివావు, గవర్నమెంట్ స్కూలా, గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, ఏ ఊర్లో చదివావు, ఇవన్నీ అడుగుతూ అతనే ఆ ఇన్వెస్టిగేటర్, ఆ ఎన్యూమరేటర్ ఏం చేస్తారు, తన ఓన్ హ్యాండ్స్తో ఫిల్ చేసుకోవడం. ఓకేనా, మన అప్లికేషన్ మనమే ఫిల్ చేసుకుంటాం కదా, ఆ విధంగానే డేటా అతను అడుగుతూ అతను చెప్పే ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేస్తామంటే మన ఓన్ హ్యాండ్స్తోనే మనమే ఫిల్ చేస్తాం. నాకు కావాల్సింది ఎక్స్ అనే పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్. ఓకేనా, నేనే ఎన్యూమరేటర్ అనుకోండి, మనం క్వశ్చన్ అడుగుతున్నాం, నీ పేరేం పేరు, పలానా, ఓకేనా, రాజు అని చెప్పాడు, నేనే రాసుకోవడం బై నా ఓన్ హ్యాండ్స్తోనే. ఇదేంట్రా అంటే షెడ్యూల్ సెంట్ త్రూ ఎన్యూమరేటర్ అవుతుంది. ఓకేనా, ఓవరాల్గా ఇది ప్రైమరీ డేటా అంటే. అర్థమైందా? ఇప్పుడు మనం సెకండరీ డేటా అంటే ఏందో చూద్దాం. ఓకేనా, సెకండరీ డేటా, ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ already collected by some individuals or agencies, and to draw the certain conclusions again some data is used and analyzed. The some information is called secondary data. అంటే ఏంట్రా అంటే సెకండరీ డేటా అంటే ఏంటంటే ఆల్రెడీ కలెక్ట్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేదన్నా పర్పస్కి యూజ్ చేయడం. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారు అంటే సెకండరీ డేటా అంటారు. ఆల్రెడీ కలెక్ట్ చేసేసి ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని ఇంక వేరే కన్క్లూషన్స్ కోసం కానివ్వండి, అనలైజ్డ్ కోసం కానివ్వండి, ఇంకేదన్నా పర్పస్ కోసం కానివ్వండి, మనం ఆ డేటాని యూజ్ చేస్తే సెకండరీ డేటా అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇందాక మనం చెప్పాం, ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు ప్రైమరీ డేటాలో క్రైమ్ జరిగినప్పుడు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారు అనుకోండి,
ఏం చేస్తారు, డిఐజీ కానీ డీజీపీ కానీ ఎస్పీ వీళ్ళందరూ ఏం చేస్తారు, 24 అవర్స్ లోపల ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు నా టేబుల్ మీద ఉండాలి అంటారు. ఏం చేస్తారు మన పోలీసు వాళ్ళు, చాలా మూవీస్లో చూస్తున్నాం, ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తారు, ఫారెన్సిక్ వాళ్ళు వస్తారు, డేటా కలెక్ట్ చేస్తారు. మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన టైం చేయకపోయారు అనుకోండి, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసేసి ఉన్నారు, వాళ్ళు మ్యాక్సిమం ఉన్నారు, ఇంకా హంతకుని పట్టుకోవాలి, ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఇంకా మోటివ్ తెలియలేదు. అప్పుడు ఏం చేస్తారు, సిఐడి వాళ్ళకి అప్పగిస్తారు. ఓకేనా, ఏం చేస్తారు, సిఐడి వాళ్ళకి అప్పగిస్తారు. అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఆల్రెడీ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేయాలి, ఈ సిబిఐ వాళ్ళకి కానీ సిఐడి వాళ్ళకి కానీ ఏసీబీ వాళ్ళకి కానీ ఇక్కడ ఏం చేస్తారు, అప్పగిస్తారు ఆ డేటాని. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన అది ప్రైమరీ డేటా. నెక్స్ట్ పర్పస్ కోసం ఏం చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళకి ఇస్తున్నారు. సిఐడి కానీ ఏసీబీ కానీ సిబిఐ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ని ఇంకా గ్యాదర్ చేసుకొని ఆ హంతకుడు ఎవరో పట్టుకునే దానికి వాళ్ళు ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. అర్థమైందా? ప్రైమరీ డేటా నుంచి సెకండరీ డేటాకి ఏ విధంగా కన్వర్ట్ చేసామో అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనం ఒక ప్రాబ్లం వచ్చింది, మోకాళ్ళ నొప్పులు కానీ ఏదో ప్రాబ్లం వచ్చింది, మనం ఏం చేస్తాం, ఒక హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ ఏం చేస్తారు, మెడిసిన్ ఇస్తారు, తగ్గకపోతే ఎక్స్రే స్కానింగ్ అవి తీపిస్తారు. ఓకేనా, అక్కడ మనం తగ్గల, మనం ఏం చేస్తాం, అదంతా ఏమవుతుంది అంటే ప్రైమరీ డేటా అవుతుంది. ఇంతకుముందు మనం ఎక్కడ మోకాళ్ళ నొప్పులకి అక్కడ చూపించుకోలేదు, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు, ఎక్స్రే స్కానింగ్ అవి తీయమని చెప్పారు, అయినా కూడా తగ్గలేదు. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, తగ్గకపోయేదలకి వేరే మంచి హాస్పిటల్ ఉందేమో అని చెప్పి మన ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తా ఉంటారు, ఆ హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళు రాసిచ్చిన మెడిసిన్ కానివ్వండి, వాళ్ళు తీసిన ఎక్స్రే కానివ్వండి, స్కానింగ్ రిపోర్ట్స్ కానివ్వండి, మొత్తం మనం ఏం చేస్తాం, ఆ హాస్పిటల్లో సబ్మిట్ చేస్తాం. అర్థమైందా? ఫస్ట్ మనం చేసింది ప్రైమరీ డేటా. నెక్స్ట్ ఏమైంది, మనం సెకండరీ డేటాకి కన్వర్ట్ అయ్యి ఎలా అవుతుంది, వీళ్ళు ఆల్రెడీ చేసిన ఫైల్స్ని వాళ్ళు వీళ్ళు చెక్ చేస్తారు. ఓకేనా, చెక్ చేసి తర్వాత ఏదన్నా ఉందంటే వాళ్ళు చూసుకుంటారు ఇంకా. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని హాస్పిటల్స్లో మనకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ వాళ్ళ దగ్గర ఉండవు. అమ్మ మీరు ఇక్కడ కుదరదు, చెన్నైకి వెళ్ళండి, ఇలా పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, అంటే పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వీళ్ళు చేసిన మొత్తం డీటెయిల్స్ వీళ్ళకి ఇస్తారు పేషెంట్స్కి. ఆ డాక్టర్స్ ఏం చేస్తారు, ఇవన్నీ చెక్ చేసి వీళ్ళకి ఏమేమి వాడారు, ఇతని బాడీ ఎంతవరకు రియాక్ట్ అవుతుంది మెడిసిన్కి, ఏ మెడిసిన్ వాడారు చూసుకొని తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అర్థమైందా? ప్రైమరీకి సెకండరీకి. అది సెకండరీ డేటా అనేది 2 టైప్స్ అమ్మా, పబ్లిష్డ్ సోర్సెస్, అన్పబ్లిష్డ్ సోర్సెస్. పబ్లిష్డ్ సోర్సెస్ అంటే బయటికి చెప్పడం. ఓకేనా, బయటికి చెప్పడం. అవి ఏంట్రా అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ కానివ్వండి, నెక్స్ట్ సెమీ అఫీషియల్ పబ్లికేషన్స్ కానివ్వండి, ప్రైవేట్ పబ్లికేషన్స్, ఇవి 4 వస్తాయి. గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఒకటి, ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఒకటి, నెక్స్ట్ సెమీ అఫీషియల్ పబ్లికేషన్స్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ పబ్లికేషన్స్. ఇవన్నీ ఏంట్రా అంటే బయటికి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, మనకి దాచుకో. అటువంటి వాటిని ఏమంటారంటే పబ్లిష్డ్ సోర్సెస్ అంటారు. అర్థమైందా? న్యూస్ పేపర్స్ మనకి ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని బయటికి తెలియజేస్తుంది. అర్థమైందా? బయటికి తెలియజేస్తుంది ఇన్ఫర్మేషన్ని. న్యూస్ పేపర్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి, మంత్లీ వస్తుంటాయిగా, వీక్లీ వస్తూ ఉంటాయిగా, ఇవన్నీ ఏం చేస్తాయి, పబ్లిక్ చేస్తాయి, బట్ బయటికి చెప్తాయి. మన కరోనా వచ్చింది, మనం ఏం చేసాం, ఇన్ఫర్మేషన్ బయటికి ఇస్తున్నారు. ఇవి వీటిని ఏమంటారంటే పబ్లిష్డ్ సోర్సెస్. ఈరోజు మేము ఇంతమందికి టెస్ట్ చేసాము, ఇంతమందికి పాజిటివ్ వచ్చింది, ఇంతమందికి నెగిటివ్ వచ్చింది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, లేదా ఇంత పెద్దవాళ్ళకి వస్తుంది. అర్థమైందా? ఇక మనకి ఏం చేస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు. ఓకేనా, ఇవన్నీ ఏంటిరా అంటే పబ్లిష్డ్ సోర్సెస్ కింద వస్తాయి. అర్థమైందా? బర్త్ రేట్ కానివ్వండి, డెత్ రేట్ కానివ్వండి, ఇవన్నీ. అర్థమైందా? మున్సిపల్ కార్పొరేషన్ కాడికి వెళ్ళామనుకోండి, మొత్తం రేట్స్ అక్కడ ఉంటాయి. అంటే రోజుకి ఎంతమంది పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు. ఓకేనా, లేదు పలానా యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు, దాని తగ్గట్టు ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, తగిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు, అది వేరే విషయం. మనకి ఏం చేస్తారు, పబ్లిష్ చేస్తున్నారుగా న్యూస్ పేపర్ల ద్వారా. ఇవి ఏంట్రా అంటే పబ్లిష్డ్ సోర్సెస్ వస్తాయి. సెకండ్ది అంటే ఏంటంటే అన్పబ్లిష్డ్ సోర్సెస్, అంటే బయటికి చెప్పలేనివి, పబ్లిక్ చేయరు, వాటిని ఏమంటారంటే అన్పబ్లిష్డ్ సోర్సెస్ అంటారు.
అవి ఏంటంటే మన పర్సనల్ లెటర్స్ కానివ్వండి, మన పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, అర్థమైందా? ఇవన్నీ ఏంటంటే మన బయోగ్రఫీ కానివ్వండి, ఆటోబయోగ్రఫీ కానివ్వండి, ఇవన్నీ మనం ఏం చేస్తాం అంటే పర్సనల్ మనకి, అర్థమైందా? మనం ఏం చేస్తాం, లెటర్స్ కానివ్వండి ఇవి మనం బయటికి చెప్పం, మన పర్సనల్స్. అటువంటి వాటిని ఏమంటారు అంటే అన్పబ్లిష్డ్ సోర్సెస్ అంటారు, బయటికి చెప్పకూడనివి, అర్థమైందా? పర్సనల్స్ అంటారు కదా, వాటిల్లో పర్సనల్ డేటా, ఓకేనా? అదేంటంటే అన్పబ్లిష్డ్ సోర్సెస్ కిందకి వస్తాయి, అర్థమైందా? టుడే టాపిక్ వచ్చి ఫస్ట్ వచ్చి ప్రైమరీ డేటా, అదేవిధంగా సెకండ్ వచ్చి సెకండరీ డేటా, ఓకేనా? ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి, అర్థమైందా? ఓకేనా? ఉన్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలంటే మీరందరూ తప్పకుండా ఈ వీడియో నచ్చితేనే, మీకు యూస్ఫుల్ అనుకుంటేనే ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ.